భూ సర్వేలకు నేనే నాంది, ఇంకేం కాదు. నీకు ఇప్పుడు ఒక స్లైడ్ వస్తుంది, మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో నాది గన్నవరం కాన్స్టిట్యువెన్సీ అండి, నేను నా వరకు చెప్పగలుగుతాను. మిగతా డిస్క్రిపెన్సీస్ అన్ని మీకు స్లైడ్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను గన్నవరం కాన్స్టిట్యువెన్సీలో మాకైతే భూ సర్వే జరగల. వెళ్ళి ఎవరినైనా అడగండి మీరు గన్నవరంలో. నా కాన్స్టిట్యువెన్సీ వరకు నేను బల్లగుద్ది చెప్తాను, ఎందుకంటే నాకు పొలాలు ఉన్నాయి అక్కడ. సో సర్వే అలా ఏరియల్ సర్వే డ్రోన్లు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను చెప్పాడు కదా. సో ఆ డ్రోన్ మా పైన ఎప్పుడు వస్తాను మేము ఎదురు చూస్తాం, ఎందుకంటే పిచ్చిగా నెంబర్లు మార్చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎవరిపైన అయితే మనకు ప్రేమ ఎక్కడ ఉందో వాళ్ళకి అర్జెంటుగా ల్యాండ్ కట్టబెట్టాలనుకునే సర్వేలు జరుగుతున్నాయి అని భయంతో కూర్చున్నాం. బాబోయ్ ఈ టెన్యూర్లో సర్వేలు అవ్వకుండా ఉంటే చాలని న్యూస్లు చదివాం. అలాంటి సర్వేలో మా పొలాలు ఉండకూడదని ప్రార్థించినట్లు నేను మొట్టమొదటి వ్యక్తిని. అవలా ఏపీ అంతా చేసేస్తావా డ్రోన్లతో సర్వే, ఇంకేం కాదు. నా కాన్స్టిట్యువెన్సీ గురించి నేను బలగొని చెప్తున్నా. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్స్లో రాయండి మీ కాన్స్టిట్యువెన్సీస్లో వచ్చిందో లేదో. అండ్ ఇదంతా కాకుండా ఏంటమ్మా 22A కింద ప్రొహిబిటింగ్ ల్యాండ్ సేల్ని తీసుకొచ్చి పెడుతున్నారా. ఇంకా అసలు జరిగింది మీ హయాంలో. 22A కింద జరిగిన లొసుగులు మీ హయాంలో. ఊసరి వెళ్ళన్నా సిగ్గుపడుతుంది రంగులు మార్చే విధంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్నావు. ఊసరి వెళ్ళి సిగ్గుపడాల్సింది నిన్ను చూసి జగన్. నిజంగా ఊసరి వెళ్ళికున్నంత డైరెక్ట్ డెసిడ్ టు చేంజ్ కలర్స్ నిన్ను చూసి సిగ్గుపడాలి నిజంగా ఈరోజు. ఇది నా ఓపెన్ స్టేట్మెంట్. ఐ డోంట్ కేర్ ఎవరేమనుకున్నా.